టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మోహన్ బాబు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మోహన్ బాబు వారసులుగా మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మంచు విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూనే మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలను, అదే విధంగా సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే కన్నప్ప సినిమా ద్వారా విష్ణు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఇక పండుగ పూట మంచు విష్ణు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఈయన ఏకంగా 120 మంది అనాథలను దత్తత తీసుకుని వారి పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తిరుపతిలోని భైరాగిపట్టణ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయాలలో ఓ కుటుంబ సభ్యుడిగా తోడుంటానని, ఇకపై ఆ 120 మంది బాధ్యత నాదేనని, వారంతా నా కుటుంబ సభ్యులే అంటూ విష్ణు తెలిపారు. విష్ణు చేసిన మంచి పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు.